దేశాన్ని కార్పొరేట్ శక్తులు మతతత్వ శక్తులు పాలిస్తున్నాయని వాటి నుంచి దేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత పౌరులపై ఉందని సీనియర్ పాత్రికేయుడు సంపాదకుడు కె శ్రీనివాస్ అన్నారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర సభల్లో భాగంగా చివరి రోజు శనివారం శ్రీకాకుళం నగరం అరసవల్లిలోని ఓ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంబంధాలు కలిగి ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు పొందడంలో ఘోరంగా విఫలమవుతుందని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ మోదీ సర్కారు మతోన్మాదంతో రెచ్చిపోతుందని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాలన సాగిస్తూ లౌకికవాద దేశంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలని, అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ టూరిజం దేశ భవిష్యత్తు అంటున్న పాలకులు ఆ పేరుతో గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ శక్తులు పాగా వేసే ప్రమాదం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, రాష్ట్ర నాయకులు సిహెచ్ గీతా, పి సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, తిరుమలై రామన్ తదితరులు పాల్గొన్నారు.